ఈనాడు మనం 8వ పాశురంలో ప్రవేశిస్తున్నాం. వ్రతంలో 8వ రోజున మనకి 6, 7 పాశురాలలో అమ్మవారు ప్రత్యేకించి పక్షుల యొక్క కిలకిలా రావాలతో మేలు కొలపటం. పక్షికి మనిషికి ఉన్నటువంటి విశేషం ఏమిటి? పక్షులు చాలా రకాలున్నాయి. గరుత్మంతుడు అనేటటువంటి పక్షి విష్ణువునకు వాహనమైతే హంస అనే పక్షి బ్రహ్మగారికి వాహనమైంది. ఇలా కేవలం వాహనమై వాటి జన్మని సాఫల్యం చేసుకోవటం మాత్రమే కాదు, పక్షులకు ఒకానొకప్పుడు మనుష్యుల భాష కూడా వచ్చేది. పూర్వకాలంలో రైక్కుడు అని ఒక మహారాజు గారు విపరీతమైనటువంటి అన్నదానం చేస్తూ ఉండేవాడు. అలా అన్నదానం చేస్తున్నటువంటి మహారాజు గారు ఒక రోజున తన యొక్క భవనం పైన పవళించి ఉంటే పైనుంచి 2 పక్షులు హంసలు వెళుతున్నాయి. జానశ్రుతి అనే మహారాజు గారు పడుకుని వెళుతున్న భవనం పైనుంచి వెళుతున్నటువంటి ఆ పక్షులు, ఒక పక్షి ఈ రాజుగారు జానశ్రుతి, ఈయనని దాటి మనం వెళ్ళకూడదు, పక్క నుంచి వెళదాము అందిట. రెండవ పక్షి అందిట, ఈయన ఏమన్నా రైక్కుడి కంటే గొప్పవాడా, పర్వాలేదు వెళదామన్నదట. ఈ పక్షుల భాషని తెలుసుకున్నవాడు ఆ రాజు ఆ రైక్కుడు ఎవరో తెలుసుకోవాలి అని ఎంతో విశ్వ ప్రయత్నం చేశాడు. మంది మార్బలాన్ని పంపించాడు. సరే, తిరిగి ఒక చోట, ఒక అడవిలో, ఒక గుహ సమీపంలో ఒక పిచ్చివాడి వలె ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా రైక్కుడు ఎవరు అన్నారు. నేనేను అన్నాడు. అయితే మా రాజుగారు మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారండి, మీ దగ్గర బ్రహ్మ విద్య నేర్చుకోవాలిట అన్నారు. నేను ఎక్కడికి రాను, కావాలంటే రాజుగారినే రమ్మన్నారు. ఆ రాజుగారు అప్పుడు రైక్కుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వెళ్ళి ఆ రైక్కుడి వద్ద జానశ్రుతి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. అంత గొప్పది పక్షి జన్మ కనుక పక్షులను కీర్తించారు. ఇవాల్టి పాశురంలో మరి యొక్క గోపికను నిద్ర లేపుతున్నారు. కీజ్వానం వెళ్ళెన్రు ఎరుమై సిరువీడు మేய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளோம் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோது குலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் செவித்தால் ஆவாவென்றாராய்ந்து அருளு ஏலோ பொரும்பாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். కీజ్వానం వెళ్ళెన్ను. కీష్ తూర్పు దిక్కు, వానం ఆకాశం, వెళ్ళెన్రు తెల్లబడుతున్నది, తూర్పు తెల్లవారుతున్నది. ఎరుమై సిరువీడు, ఎరుమై గేదెలు, సిరువీడు చిన్నవీడు మెయ్యటానికి వెళుతున్నాయి. మేయివాన్ చిన్న బీడు పెద్ద బీడు, చిన్న మేత పెద్ద మేత, ఇవన్నీ ఒకప్పుడు గోవులను రక్షించే వాళ్ళ కుటుంబాల్లో మాట్లాడుకునేటటువంటి సాధారణమైనటువంటి మాటలు. పాలు తీయటానికి ముందు ఒక బీడులో, పాలు తీసిన తర్వాత వేరొక బీడుకి ఈ పశువుల్ని తోలుతూ ఉంటారు. మొట్టమొదటగా తెల్లవారుతున్నది, తూర్పు దిక్కు తెల్లబడుతున్నది. గేదెలన్నీ కూడా పచ్చిక మెయ్యటం కోసంగా చిన్న బీడుకు వెళుతున్నాయి. పరందనకాన్ వెళుతున్నాయి. పోవాన్ పోగిన్నారై, వాటి ప్రయోజనం ఏంటి? లేచి వెళ్ళటమే ప్రయోజనం. ఒక గేదె వెళుతూ ఉంటే దాని వెనకాల 10 గేదెలో 20 గేదెలో వెళ్ళిపోతూ ఉంటాయి. వెనక్కి తిరిగి చూడటం కానీ మరొక దిక్కుకు వెళ్ళటం కానీ అవి చెయ్యవు. ఆ వెళ్ళటమే ప్రయోజనంగా ఉన్నటువంటివి. మిక్కుళ్ళై పిల్లగలోం, వాటిలాగా మేం కూడా వెళ్ళటమే ప్రయోజనంగా వచ్చాం. ఎక్కడికి వెళ్ళాలి? యమునా నది ఒడ్డుకు వెళ్ళాలి, వ్రతం చేయాలి, వెళుతూ కలుపుకొని వెళ్ళాలి. అందరినీ 10 మందిని వ్రతానికి తీసుకొని వెళ్ళాలి. అలా పిల్లలందరం కలిసి వెళుతూ మేము ఏం చేస్తున్నాం? పోగామల్ కాత్తు, దారిలోని ఇల్లు కనపడేసరికి వెళుతున్న వాళ్ళందరినీ ఆపి ఉన్నయి కూవాన్, ఉన్నయి నిన్ను కూవాన్ పిలిచట కోసంగా
వందు నిన్ను వచ్చి నీ వాకిటి దగ్గర నుంచున్నాం. నుంచుని ఏం చేస్తున్నాం? నిన్ను రమ్మని పిలుస్తున్నాం. కోదు కులముడయ పావాయ్, కోదు కులముడయ పావాయ్, వ్రతం చేస్తున్నాం మేము. పావాయ్ అంటే ఓ పిల్ల, యజుందిరాయ్ లేచిరా మా వ్రతంలో కలువు. పాడి పరై కొండు, పాడి కీర్తనం చేస్తే మనం పరై కొండు వ్రతానికి సాధనమైనటువంటి, వ్రతానికి ఫలితమైనటువంటి పరని పొందుతాం. మావాయ్ పిళందానై, మావాయ్ గుర్రము రూపంలో వచ్చినటువంటి వారు, నోటిని పిళందానై చీల్చినటువంటి వాడు. మల్లరై మట్టియా, మల్లురు ఇద్దరు చాలా సుప్రసిద్ధులైనటువంటి వాళ్ళు. చాణూరుడు ముష్టికుడు అనేటటువంటి వాళ్ళని చంపినటువంటి వాడు. దేవాదిదేవనై, దేవ ఆదిదేవుడు, దేవతలందరికీ మొదలైనటువంటి వాడు. అంటే ఈ స్వామి నుండే దేవతలందరూ పుట్టారు. అలాంటి స్వామిని నాం షన్ను సేవితాల్, నాం మనమందరం షన్ను స్వామి దగ్గరికి వెళ్ళి, సేవితాల్ కొలిచినట్లయితే, ఆవెన్నారాయందు అయ్యో అయ్యో నా కోసంగా మీరు ఇంత శ్రమపడి వచ్చారా అని ఆయన మన కష్టాలను విచారించి అరుళ్ మనకి కృప చూస్తాడు, మనని రక్షిస్తాడు. కనుక మనమందరం ఈ వ్రతం చేయాలి. తూర్పు దిక్కు తెల్లవారుతున్నది. ఇక్కడ అమ్మవారు ఇవాల్టి నుంచి భాష కూడా మార్చుకుంటున్నారు. మొన్నటి వరకు ఓం గోపీవేషధరాయై నమః, గోపిక వేషాన్ని వేసుకున్నారు. ఇవాళ వేషంతో పాటు భాషను కూడా మార్చుకున్నారు. ఏమిటా మార్పు? పెద్ద మేత, చిన్న మేత, చిన్న బీడు, పెద్ద బీడు. తెల్లవారుతున్నది. ఈ తెలుపు జ్ఞానానికి సంకేతం, జ్ఞానోదయం. కొంతమందికి జ్ఞానోదయం కలిగిన వాళ్ళు తక్కిన వాళ్ళని కూడా వాళ్ళకి జ్ఞానాన్ని కలిగించటం కోసంగా నిద్ర మేలుకొల్పుతున్నారు. రాత్రిపూట కట్టుకొయ్యలకి గేదెల్ని కట్టేసి తెల్లవారుజామున కొష్టం నుండి వెలుపలకు తోలి అక్కడ వాటికి మేత వేసి పాలు పిండుకుని ఆ తర్వాత పెద్ద బీడుకు పంపిస్తారు. అంటే పొలాలకు వెళ్ళి మేత మేసి వస్తాయి. ఇట్లా గేదెలున్నాయి, వీటిని నిద్ర లేపాలి, ఈ గేదెల్ని పోలిక చెప్పాలి అనేది ఎవరు చెప్పారు అంటే మనకి విప్రనారాయణుల వారు. వారికి మంచి పేరుంది, తొండరడిప్పడి ఆళ్వార్ అని, భక్తాంగ్రి రేణు అని పిలుస్తారు. వారు శ్రీరంగనాథుని మేలుకొల్పేటప్పుడు ఇలాగే గుర్తులు చెప్పారు. కనుక ఆ బాటలో అమ్మవారు కూడా తెల్లవారుజామునకు గుర్తులు చెప్తున్నారు. ఎప్పుడూ కూడా ఈ మనకి బ్రహ్మ విద్య ఎలా వస్తుంది అంటే ఆచార్యుల వారి అనుగ్రహం ఉంటేనే వస్తుంది. ఏమండి, పుస్తకాలు ఉన్నాయి కదా, పుస్తకంలో ఉన్నదే గురువుగారు చెప్తూ ఉంటారు. మనం పోయి చదువుకోవటం ఎందుకండి, మనకంత సమయం వృధా అయిపోతుంది. వెళితే గురువుగారు ఆ పని చెప్తారు, ఈ పని చెప్తారు, ఆ పనులు చేసేసరికి సమయం అవుతుంది, ఇవాళ కాదు రేపు చెప్తానంటారు అని కొంతమంది అనుకుంటారు. సరే, మనకి పంచాంగాల్లోనో క్యాలెండర్లోనో మంత్రాలు ఇస్తున్నారు ఇప్పుడు అందరూ. ఆ మంత్రం చదువుకుని మనమే అనుష్ఠానం చేసుకోవచ్చు కదా అనేది రెండవ ఆలోచన. గురుముఖతః మనం మంత్రం తీసుకుని అనుష్ఠానం చేస్తే వచ్చే శక్తి గురువు గారి ముఖం కాకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం మంత్రాలు చేసుకుంటే రాదు. మంత్రం పలకటం గురువుగారు ఒక విధానాన్ని నేర్పుతారు. అందులో సంస్కృత భాషకి ఒక అక్షరానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. సంస్కృత భాష దాకా అక్కర్లేదు, తెలుగులో కూడా మనం పదాన్ని విడదీసి చదవటంలో అర్థం వస్తూ ఉంటుంది, కలిపితే ఒక అర్థం వస్తుంది. ఓ హరిదాస్ గారు చెప్తూ ఉండేవారు మంచి విషయం. ఓ పంతులు గారిని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి నాకు ఒక మంత్రం ఇవ్వండి, నాకు ఒక మంత్రం ఇవ్వండి, నేను మంత్రం చేసుకుంటాను గురువుగారు అని వెంటపడ్డాట. నీకు మంత్రాలు ఏమొస్తాయిరా, మంత్రాలు ఏం అక్కర్లేదు, నీ పని నువ్వు చేసుకో అని చెప్తే వినలేదుట. సరే, నీకు కష్టంగా పలకలేవులే, నీకు తేలికలో చిన్న మంత్రం చెప్తాను చేసుకోమన్నట్ట. చెప్పండి అన్నట్ట. ఏం కావాలంటే అమ్మవారి మంత్రం చెప్పమన్నట్ట. సరే చెప్తున్నానని నమ్మితి నమ్మ నాంచారమ్మ అని చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు పాపం నమ్మితి నమ్మ నాంచారమ్మ అని మధ్యలో కొంచెం గాలి తీసుకుని చెప్పాడు, అట్లా పలుకుతాడు అని. విన్నాడు, అట్లాగే చేస్తానన్నాడు. ఆ చెయ్యటంలో నమ్మి తినమ్మ నాంచారమ్మ, నమ్మి తినమ్మ నాంచారమ్మ అని చదవటం మొదలుపెట్టాడు. పాపం కొంత మంత్రం అయ్యేసరికి అమ్మవారు తినేశారు. అలా గ్రామ దేవతలకి
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రామాన్ని రక్షించేటటువంటి దేవతలు. గ్రామ దేవతలే కాదు, వేదంలో మంత్రం కూడా మనం స్వరాన్ని తప్పు పలికితే మన్ని తినేస్తాయి అవి. ఒక రాక్షసుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ రాక్షసుడి భావన ఏమిటి అంటే, ఇంద్రుడు నా చేతిలో చచ్చిపోవాలి అని సంకల్పం చేశాడు. ఆ స్వరం పలకడం తప్పు పలికాడు. తప్పు పలికేసరికి అర్థం మారిపోయింది. ఇంద్రుడి చేతిలో నేను చచ్చిపోదును గాక అనే అర్థం వచ్చింది. యజ్ఞం సగం అయ్యేసరికి ఈ రాక్షసుడు కాస్త హరి అన్నాడు. అందువలన మంత్రోహీన స్వరతో వర్ణతో వా, వర్ణం లోపించిన, స్వరం లోపించిన ఇలాంటి ప్రమాదాలు వస్తాయి. మనం అందుకనే ఆ భయం మనకు కూడా ఉంది. విష్ణు సహస్రం చేసినా, ఏ పూజ చేసినా చివరికి మనం ఏమంటున్నాం, యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్. అయ్యే నేను చదివిందంటే వేగంగా చదివే అక్షరాలు పోయినాయో, దీర్ఘాలు పోయినాయో, ఒత్తులు పోయినాయో, లేని చోట దీర్ఘం పెట్టాను, అన్నింటినీ క్షమించమని స్వామికి క్షమాపణ చెప్పుకుంటున్నాం. అలాంటి సమస్య లేకుండా ఉండాలి అంటే మనం సాత్వికమైనటువంటి వ్రతాలు ఆచరించాలి. ఆ సాత్వికమైనటువంటి వ్రతాలలో ఇది ఒకటి. ఇది కూడా సంప్రదాయబద్ధమైనటువంటిది. ఈ గేదెల యొక్క ప్రస్తావన ఆ తొండరటిప్పటి ఆళ్వారులు చేశారు కనుక విప్రనారాయణులు ఏమి కూడా గుర్తుగా చెప్తున్నారు. అంటే లోపల ఉన్న గోపిక అంటున్నది, అసలు నందగోకులంలో గేదెలు ఎక్కడున్నాయి, గేదెలు ఏం లేవు, తూర్పు తెల్లవారుతున్నది అని ఇంకొక గుర్తు చెప్పారు. నిన్నటి వరకు మనం అందరం బాధలో మునిగి ఉన్నాం. ఎందుకంటే కృష్ణస్వామిని చూడకుండా మన పెద్దలందరూ మనని అడ్డు పెట్టేసరికి మనకి ఏది ఇష్టమైంది లభించదో అది దుఃఖం, ఏది ఇష్టమైంది లభిస్తే అది సుఖం. ఈ సుఖంలో కూడా కొంతమంది మనకి ఇష్టమైన వాళ్ళు ఎదురకుండా ఉంటే వాళ్ళు ఏం చేయకపోయినా మనమే పనిచేస్తాం, అవసరమైతే వాళ్ళకు కూడా చేస్తాం, అది సుఖం అనిపిస్తుంది. మనకి ఇష్టం లేని వాళ్ళు ఎదురకుండా ఎంత సేవ చేసినా ఆ సేవని గుర్తించం, కష్టంగానే ఉంటుంది మనస్సుకి. అలా కష్ట సుఖాలు ఉంటాయి కనుక మీ మనస్సులో ఉన్న బాధ అంతా నల్లగా ఉంది, గేదెల రూపంగా ఉంది. ఎప్పుడైతే వ్రతం చేసుకోమని అనుమతి ఇచ్చారో ముఖాల్లో వెలుతురు వచ్చింది. ఆ వెలుగే, ఆనందమే వెలుగు రూపంగా తూర్పు దిక్కుగా మీకు కనపడుతున్నది అన్నారు. చీకటి నల్లగా ఉంటుంది, కాకులు నల్లగా ఉంటాయి, సూర్యుడు తెల్లగా ఉదయిస్తున్నాడు. ఈ తెల్లగా ఉదయిస్తూ ఉంటే చీకటిని మింగేసుకుంటూ వస్తున్నట్ట సూర్యుడు. కాకులు పొద్దున కూడా పెద్దగా అరుస్తాయి, కావు కావు కావమని అరుస్తుంటాయి. కాకిని కూడా మనం తిట్టకూడదు, కాకికుండే గొప్పతనం కాకికుంది. ఇలా ఎందుకు అరుస్తున్నాయి అన్నారట. నువ్వు చీకటి అనుకుని మమ్మల్ని కూడా మింగేస్తావేమో నల్లగా ఉన్నావని, వయం కాకాహ వయం కాకాహ, మేము కాకులము కాకులమని అరిస్తే శబ్దం విని మా వైపు చూస్తామని అరుస్తున్నామని అవి చెబుతున్నాయిట. అలా తెల్లవారుతున్నప్పుడు వీళ్ళు గుర్తులుగా చెబుతూ గేదెలని చెప్పారు. గేదెలకి ఆవిడ సమాధానం చెప్పింది, మీలో ఉన్న దుఃఖమే చీకటి, మీలో ఉన్నటువంటి ఆనందమే వెలుతురు అని సమాధానం చెప్పింది. మే ఇవాన్ పరందన ఖాన్. మనం అప్పుడప్పుడు పశువులలాగా ఉండాలండి. నిజంగా పశువుని చూసి నేర్చుకోవాలి. పశువుకి విశ్వాసం ఉంది. పట్టెడు మేత వేస్తే ఆ ఏమాని రాగానే లేచి నుంచుని తల ఆడించి ఒళ్ళంతా నాకుతాయి, వాటి ప్రేమని తెలియచేస్తూ ఉంటాయి. అయితే అది ఆకురాయిలాగా ఉంటుంది, మన సుకుమారమైన శరీరాలు తట్టుకోలేము. కానీ ఆ విశ్వాసాన్ని ఈనాడు మనం చూపించలేకపోతున్నాం. మనకి ఒక ఉద్యోగం ఇచ్చినవాడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు మనం ఉద్యోగం చేసి నెలకి వేలకి వేలు జీతం తీసుకున్న అధికారి వస్తేనే లేచి నిలబడలేనంత గొప్ప సంస్కారానికి ఎదిగినటువంటి రోజులు ఇవాటి రోజులు. ఆనాడు పట్టెడు గడ్డికే పరవశించే పశువులు. పశువులు ఎంత పుణ్యం చేసుకోకపోతే స్వామి పశుపాలకుడైనాడు, వాటితో గడపాడు. అవి స్వామి యొక్క మురళీరవాన్ని వింటే ఆవులు ఆనాడు పాపం ఏ విధమైనటువంటి మేత మేసేవి కాదుట. ఎక్కడ వేణునాదం వినపడితే అటువైపుకు తలకాయ తిప్పి ఆ వేణునాదాన్ని వింటూ పరవశించిపోయేవి. మమతన్ మోములు మీదికెత్తుకొని రోమందం చాలించి, ఆ ప్రేమతో మోరలెత్తి పక్కకి తిప్పి కళ్ళ వెంట ఆనందాశ్రువులు కారుస్తూ ఉంటే, ఆ మురళీరవం అయిపోయిన తర్వాత స్వామి అనుకునేవాట, నేను మురళీగానం చేసుకుంటూ ఉంటే అవి పరవశించి తిండి తినలేదని స్వామి మళ్ళీ ఆ 4 కాళ్ళ మీద 2 చేతులు 2 కాళ్ళ మీద దోగాడేటటువంటి భంగిమలో పొలంలో దిగి గడ్డి కరుస్తున్నట్టుగా ఉంటే అవి కూడా స్వామిని అనుసరిస్తూ ఓ గడ్డి తినేవిట. మరి అంత మమకారాన్ని అంత ప్రేమని పెంచినవి ఆ రోజు పశువులు కనుక పశువుల ప్రస్తావన చేస్తున్నారు. మావా ఈ పిళందానై, గుర్రం. గుర్రం తొందరపాటుకు ప్రతీక. కళ్యాలు వేసినా కూడా అది కథం తొక్కుతూనే ఉంటుంది, దాని గంతలు కడతారు, ఎటు పడితే అటు వెళుతుందని కళ్ళకి.
అందుకని ఒక లక్ష్యం లేనటువంటిది కాబట్టి కేశి దాని పేరు. అంటే అహంకారం, మనలో ఉన్న అహంకారం వివిధములైనటువంటి దుష్టములైనటువంటి ఆలోచనలకు దారి తీస్తుంది కనుక దాన్ని చంపేసుకోవాలి. కృష్ణ పరమాత్మ కేశి అనే గుర్రం నోటిని చీల్చి చంపటంలో ఉన్నటువంటి ఆంతర్యం, మానవులలో ఉన్నటువంటి అహంకారం నిర్మూలనం కావాలి. వ్యామోహం అనేది ఉండకూడదు. మల్లరై మట్టియా, మల్లురను చంపినటువంటి వాడు. కంసుడు ధనుర్యాగం అనే పేరు పెట్టి మల్లురను పురికొల్పి కృష్ణ పరమాత్మని మట్టు పెట్టాలి అని తలచినప్పుడు ఆ మల్లురిద్దరూ అంతంత ఎత్తు ఉన్నవారు, మంచి బలిష్టమైన దేహం కలిగిన వాళ్ళు. బలరామకృష్ణుడిద్దరు పసిపిల్లలు. చూసేవాళ్ళకి చాలా విచిత్రంగా ఉంది ఆ సన్నివేశం. అంత వాళ్ళని ఇంత పిల్లలు ఎలా ఎదురిస్తారా అని కృష్ణ పరమాత్మ వెంట అందరూ వచ్చేసారు. కృష్ణుడిని విడిచి ఉండలేని వాళ్ళు దూరం నుంచి చూస్తున్నారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా కనపడుతున్నాడు కృష్ణస్వామి. అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ చూస్తుంటే మన్మధుడిలాగా కనపడ్డాడు, కంసుడికి యముడిలాగా కనపడ్డాడు. తన స్నేహితులందరికీ తన స్నేహితుడిలాగా అరే మనవాడేరా కృష్ణుడు వచ్చాడని వాళ్ళు ఆనందంగా చూస్తున్నారు. యోగులకు పరంబ్రహ్మగా కనిపించాడు. అలాంటి కృష్ణ పరమాత్మ రంగప్రవేశం చేసి మల్ల యుద్ధంలో చాణూర ముష్టికుల్ని సంహరించాడు. ఈ అద్భుతమైన సన్నివేశం కూడా కృష్ణ అష్టోత్తర శతనామావళిలో ఒక చోటును సంపాదించింది. ఓం ముష్టికాసుర చాణూర మల్ల యుద్ధ విశారదాయ నమః అని బిరుదిచ్చారు. మల్ల యుద్ధంలో చాలా ఆరితేరినవాడు. ఈ మల్లులు ఇద్దరే జంటలు. ద్వంద్వాతీతః విమత్సరః, మాత్సర్యం ఉండకూడదు, ద్వంద్వానికి అతీతంగా ఉండాలి. ఏమిటా ద్వంద్వం? సుఖదుఖాలు, శీతోష్ణాలు, ఆకలి దప్పులు, వీటన్నింటినీ జయించాలి. ఈ అన్ని ద్వంద్వములకు సంకేతమైన వాళ్ళే మల్లురు కనుక మనం స్వామి వ్రతం చేసేవాళ్ళం వీటికి అతీతంగా ఉండాలి. దేవాదిదేవనై, దేవతలందరికీ ఆదిదేవుడైనవాడు ఎవరైనా శ్రీమన్నారాయణుడు. వైష్ణవ సిద్ధాంతం అసలు పరంబ్రహ్మగా చెప్తారు ఆయన. పరంబ్రహ్మ అంటే ఒక విరాట్ స్వరూపం. ఆ విరాట్ స్వరూపాన్నే వేదము పురుష సూక్తంలో కీర్తించింది. ఆ విరాట్ స్వరూపం నుండి 3 శక్తులు ఆవిర్భవించినవి. ఒకటి సాత్వికము, రాజసము, తామసము. సాత్విక శక్తి విష్ణువు, రాజస శక్తి బ్రహ్మ, తామస శక్తి పరమేశ్వరుడు. సృష్టి స్థితి లయకారకులు. వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళకి ఆ నామధేయాలు పెట్టారు. ఎందువలన ఇవాళ వైద్య వృత్తి చదువుకున్న వాడిని డాక్టర్ అంటున్నాం, మరి న్యాయ వృత్తి చదువుకున్న వాడిని లాయర్ అంటున్నాం. వీళ్ళకు గుర్తులు. గౌను వేసుకుని వెళ్ళేవాడు లాయరు, స్టెథోస్కోప్ వేసుకుని వెళ్ళేవాడు మరి డాక్టరు, వెనక తలపాగా చుట్టుకుని బెత్తం పట్టుకు వెళుతున్నవాడు మాస్టర్ అనుకునేవాళ్ళం. అలాగే ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క రూపాన్ని కల్పన చేసి మనం ఆరాధించుకోవటానికి అనువుగా మూర్తి రూపాన్ని స్వామి ధరించాడు. ఏ మూర్తి లేకుండా ఉంటే మనకి నిలకడ లక్ష్యం అనేది నిలవదు. ఒక అందమైనటువంటి ఆకారాన్ని మనం చూడగా 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 మనం కళ్ళు మూసుకున్నా ఎక్కడున్నా ఆ మూర్తి మనకి కనపడాలి. దేవాలయానికి వెళ్ళినంతసేపు కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతుంది? అందుకనే చిలుకూరు దేవాలయంలో కళ్ళు తెరిచి స్వామిని చూడండి, కళ్ళు మూసుకోవద్దు అని చెప్తారు అక్కడ ఉన్నటువంటి ఆచార్యుల వారు. అంటే మనం అక్కడ చూసి ఆ స్వామిని మన మనస్సులో ముద్ర వేసుకుని కళ్ళు మూసుకున్నా స్వామి కనపడుతున్నాడు అనుకున్నప్పుడు వెలుపలికి రావాలి. మనం ఎక్కడ కూర్చున్నా మనం నమ్మిన దైవం మన కంటికి కనపడుతూ ఉండే స్థాయికి మనం ఎదగాలి అంటే పదే 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 భావన చేయాలి. ఇవాళ మనం అందరం చిన్నపిల్లల్ని కాన్వెంట్లకు పంపిస్తున్నారు, మనవాళ్ళను మనవరాళ్ళను. పంపేటప్పుడు ఒక ఆటో మాట్లాడి పంపిస్తూ ఉంటే 4-5 పిల్లల్ని తీసుకెళ్తాడు. ఈ 4-5 పిల్లల్లో ఒక్క పిల్ల కనుక రాకపోతే మనం ఆలోచిస్తాం, అమ్మాయి ఎందుకు రాలేదు, అబ్బాయి ఎందుకు రాలేదు, ఏమైంది అని ఎంతో ఆతురతతో అడుగుతాం. ఎందుకని అడుగుతున్నాం? పరిచయం వల్ల. మనకి ఇంత ప్రేమ ఉంటే పరమాత్మకి ఎంత ప్రేమ ఉంటుంది. మనం పరమాత్మను అనుకోగా 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 ఒకరోజు మనం ఏదైనా ఈ శరీర బాధ వలన అనుకోకపోతే ఆయనే మనని తలచి అనుకుని మనకి మోక్షాన్ని ఇస్తానే అని ప్రతిజ్ఞ చేశాడు. వరాహస్వామిగా ఉన్నప్పుడు వరాహ చరమము అంటారు దాన్ని. అహం స్మరామి మద్భక్తం, నేనే నా భక్తుల్ని గుర్తు చేసుకుంటా పరమపదాన్ని ఇచ్చేస్తానని వాగ్దానం చేశాడు. కనుక ఇలా దేవాది దేవుడైనటువంటి వాడు, భక్తులను రక్షించేటటువంటి వాడు, సర్వసృష్టికి మూలమైనటువంటి వాడు, శండునాం సేవిత్తా, అటువంటి స్వామి దగ్గరికి వెళ్ళి మనం సేవించాలి. సేవించటం అనేది వైష్ణవ సంప్రదాయం నుంచి స్వామిని సేవించుకొని వచ్చామంటారు, దర్శించుకొని వచ్చాం.
లేదా గుడిలోకి వెళ్ళొచ్చాం అనేది సామాన్యమైన భాష. అది దేవాలయము అంటే దేవుడు ఉండటానికి నిలయమైనటువంటిది, స్థానమైనటువంటిది కనుక దేవాలయం. అలాగే వైద్యాలయం, వైద్యమునకు స్థానమైనది, విద్యకు స్థానమైనది విద్యాలయం. ఈ 3 ఆలయాలు ఒకప్పుడు ఎంతో పవిత్రంగా ఉండేవి. ఇవాళ మనం అనకూడదు ఆ మాట. ఏది వ్యాపారం కాకూడదో అది వ్యాపారం అయితే దానివల్ల తాత్కాలికంగా లాభం కనిపిస్తూ తర్వాత ఎంతో అరిష్టం జరగడానికి అవకాశం ఉంది. మనం కనుక వెళితే ఆవా వెన్నారాయందు, అయ్యయ్యో నా కోసం వచ్చారా అని ఆయనే ఎదురొస్తాడు. ఆయన కనపడితే చాలు, మనం అంత దూరంలో వ్రతం చేసుకోవడానికి వెళుతున్న వాళ్ళం వస్తాడు. అమ్మా మనం వెళితే లేచేస్తాడంటావా? ఈ నిద్ర చీకటి సమయంలో ఆయన మనని గుర్తుపెట్టుకుంటాడా అని ఒక గోపికకి సందేహం కలిగింది. నీకేమి సందేహం అక్కర్లేదు, ఆయన వస్తాడు. అలా ఎదురు వచ్చి ఎవరినైనా గౌరవించి మాట్లాడి ప్రేమగా తీసుకొని వెళ్ళినటువంటి సన్నివేశాలు ఉన్నాయా అని అడిగింది ఆవిడ. అడిగితే ఉన్నాయి. ఎక్కడున్నది? రామాయణంలోనే ఉన్నదన్నారు. రామాయణంలో గుహుడు రామచంద్రమూర్తికి ఎదురు వెళ్ళాడు. వెళితే అయ్యో గుహ, నా కోసం నువ్వు ఇంత నడుచుకుంటూ వచ్చావా అని స్వామి గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. రాముడితో సమానమైనటువంటి వాడుగా గుహుణ్ణి రాముడు సంభావించాడు. నిజానికి జన్మ అంటే గుహుడిది. గుహుడు ఎలాంటి వాడు? ఒక పడవ నడిపేటటువంటి నావికుడు. అంటే స్వామికి అందరూ సమానమే అని చెప్తున్నాడు స్వామి. నాకు ద్వేషం అనేది లేదు, శత్రుత్వం అనేది లేదు. సమూహం సర్వభూతేషు, ప్రతి ప్రాణికి నేను సమానంగానే ప్రతి ప్రాణిని ఆదరిస్తా. కాకపోతే ఎవరెవరికి ఏ ఏ వృత్తులు ఇచ్చానో, ఏ ఏ బుద్ధినిచ్చానో ఆ బుద్ధిని సద్వినియోగం చేసుకోవాలంటున్నాడు ఆయన. బంగారం కాచి కరిగిస్తే ఒకటే, ఆ కరిగించిన బంగారం ముద్ద నుండి ఆభరణాలు చేస్తే మళ్ళీ వేరువేరుగా ఉంటున్నాయి. చెవులకు పెట్టిన ఆభరణాలు వేరు, చేతులకు వేసుకునే ఆభరణాలు వేరు, మెళ్ళ వేసుకునే ఆభరణాలు వేరు. ఇలా వేరువేరుగా మనం కనపడుతున్నప్పుడు ఈ ఆభరణాల్లో ఉన్న బంగారం ఒకటిలాగా ప్రతి జీవుడిలోనూ వివేకం అనేది ఉండాలి, ధర్మాచరణం అనేది ఉండాలి. ఆ ధర్మాచరణం అనేటటువంటి బంగారం కనుక లోపిస్తే ఈ ఆభరణాలు విలువని కోల్పోతాయి. బంగారం లేని ఆభరణంలాగా మనం ఉండకూడదు, బంగారం ఉన్న ఆభరణంలాగానే మనం ఉండాలి. ఆనాడు మరి గుహుణ్ణి చూసి పద్భ్యాం అభిగమాచ్చైవా, నీవు నా కోసం ఎదురు నడుచుకుంటూ రావటమే నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలిసిందో ఈ గుహ అన్నాడట స్వామి. అందుకని మనం కనుక వెళితే అందులో మనం ఆడవాళ్ళం, చిన్నవాళ్ళం, వ్రతం చేస్తున్నాం, మనం కాటుకు పెట్టుకోవటం లేదు, పువ్వులు పెట్టుకోవటం లేదు. ఇవన్నీ పెట్టుకుంటే వ్రతం చేస్తున్నటువంటి ఇది రాదు. ముఖాలు వాడిపోయి కాటుక లేకుండా పువ్వులు లేకుండా వెళితే స్వామి అయ్యో నా కోసం వీళ్ళు స్త్రీలు సౌభాగ్య చిహ్నంగా ధరించవలసినటువంటి వాటిని కూడా వదిలిపెట్టి వచ్చారే అని ఆయనే దగ్గరుండి కాటుక అలంకరింపజేస్తాడట, తల్లో పువ్వులు కూడా పెడతాడట. అంత మంచి స్వామి కనుక మన స్వామి దగ్గరికి మనం వెళ్ళాలి. ఆనాడు ద్రోహం చేసినటువంటి కాకిని కూడా రక్షించాడు దయ్యతోటి. మరి మన్ని రక్షించడా? అందుకని ఆరాయందు, ఆయన అంత దయ్యతో మనని ఆదరిస్తాడు కనుక మనం తప్పకుండా స్వామి దగ్గరికి వెళ్ళాలి. నీవు నిద్ర లేవవలసినది అని ఈ పాశురంలో కూడా నిద్రని మేల్కొలిపారు. అయితే ఈ గేదెలు అజ్ఞానానికి ప్రతీక, తూర్పు తెల్లవారటం అనేది జ్ఞానానికి సంకేతం కనుక ఈ జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆచార్యులు. కాబట్టి ఎవరైనా సరే ఒక మంచి ఆచార్యుల్ని వాళ్ళ వాళ్ళ సంప్రదాయానుగుణంగా ఆశ్రయించాలి, వారి ద్వారా మంత్రోపదేశం పొందాలి, తద్వారా తరించాలి అనేటటువంటి ఆంతర్యాన్ని కూడా ఈ పాశురంలో అమ్మవారు మనకి అనుగ్రహించారు. ఇందులో కూడా ప్రధానంగా గేదెలని ప్రస్తావించినందువలన ఇది కూడా మంచి పాడిని అందించేటటువంటి పాశురం కనుక అమ్మవారు మన శ్రేయస్సు కోసం చేసిన ఈ వ్రతంలో మనకి ఏది సామాజికమైనటువంటి అవసరాలు ఉన్నాయో వాటిని అనుగ్రహించే విధంగా ఆమె ఆనాడు తమిళంలో కీర్తించినటువంటి ఈనాటి పాశురాన్ని మనం కనుక విన్నట్టయితే మనకి కూడా చక్కటి సౌభాగ్యము ప్రధానంగా పాడి అంతకంటే విశేషము జ్ఞాన సంపద కూడా కలుగుతుంది అనటంలో ఏ విధమైన సందేహం లేదని మనవి చేస్తూ సోచ్ఛిష్టమాలికాసక్తగంధ బంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.